జై గురుదత్త. పెహల్గాన్ ఉగ్రదాడి, దాని తదితర తదనంతర పరిణామాలు, ఎవరో స్పృశించినటువంటి కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొని ఈరోజు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగ్రదాడి మనందరికీ తెలిసినటువంటి విషయం. భారత్ మీద దాడి చేస్తే కూడా మనం దాన్ని కొంతవరకు సమర్థించవచ్చేమో, కానీ ఈ ఉగ్రదాడి చూడండి, కేవలం హిందుత్వం మీద జరిగినటువంటి దాడి. అందుకే ప్రతి ఒక్కరిని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా మీరు హిందువులు ముస్లిమ్స్ అందరూ వేరువేరుగా కమ్మని చెప్పడం, అయిన తర్వాత వాళ్ళ పేర్లు అడగడం, అనుమానం వస్తే వాళ్ళని గురించి ఫ్యాంట్ కూడా ఇప్పదీసి మరి అమానవీయంగా అమానుషంగా భార్యలు ఎదురుగ్గా భర్తలను సంహరించినటువంటి హతమార్చినటువంటి సంఘటన మనందరికీ తెలిసిన విషయం. చాలా హృదయ విదారకమైనటువంటిది. దాదాపుగా ఇప్పటికీ 20 రోజులు పూర్తయిన తర్వాత కూడా మనం దాన్ని మర్చిపోలేకపోతూ ఉన్నాం. అటువంటి సంఘటన జరిగిన తర్వాత మన ప్రభుత్వం అప్రమత్తమై దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని దానికి ఒక నామకరణం చేశారు, ఆపరేషన్ సింధూర్ అని. ఈ పేరు పెట్టడంలో కూడా చాలా లోతైనటువంటి చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఈ పేరు పెట్టడం జరిగింది. ఎందుకని అంటే భార్యలు ఎదురుగ్గా వాళ్ళ సింధూరాన్ని అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి నుదుటి బొట్టును తుడిపేయడం జరిగింది. అది ఒక అర్థమైతే, ఈ ఆపరేషన్ సింధూర్ ఎప్పుడయ్యా మొదలుపెట్టారు అంటే ఒక మంగళవారం రోజు రాత్రి. మంగళవారం హనుమంతుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. హనుమంతుడు ఎప్పుడు సింధూరాన్ని ధరించి ఉంటారు. దానికి కూడా ఒక అది కట్టు కథ అల్లి కథ అంటూ ఉంటారు. ఎందుకని అంటే సీతమ్మ వారు నుదుట ఎప్పుడు సింధూరాన్ని ధరిస్తూ ఉంటే ఆయన అడిగారట, ఏమ్మా మీరు ఎప్పుడు సింధూరాన్ని ఎందుకు ధరిస్తారు అంటే, నా భర్త క్షేమంగా ఉండాలని ఆయన అలా పెట్టుకున్నానని చెప్పేసి తెలియజేశారట. మరి మీరు ఇక్కడ పెట్టుకుంటేనే ఆయన క్షేమంగా ఉంటారంటే నేను ఒళ్ళంతా పూసుకుంటే ఇంకా ఎంత క్షేమంగా ఉంటారు కదా అని. ఎందుకంటే రాముడు అంటే ఆయనకు అంత భక్తి అంత ప్రీతి ధరించాడని మనం చెప్తూ ఉంటారు. అందుకే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటిది సింధూరము. అందుకనే దాని పేరు సింధూర్ అని కూడా పెట్టడం జరిగింది. అది మంగళవారం రోజు చేయడం జరిగింది. ఎందుకని ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలి అని. మనం ఏ కార్యక్రమం తలచినా మహాభారత యుద్ధంలో కూడా మనం చూసినట్లయితే హనుమంతుడి యొక్క జెండాని రథం మీద పెట్టుకొని యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో జయించడం జరిగింది. అందుకని అంత లోతైన విశ్లేషణ చేసి దానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. అయితే ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉన్నారు, మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం, పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం అని. మీరు గమనించినట్లయితే ఇన్ని రోజులు జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ పౌరుల్ని మనం ఎక్కడా సంహరించలేదు. మన భారతదేశం కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే సంహారం చేస్తుంది. అందులో భాగంగా ఏదైనా ఒకరిద్దరు ఏదైనా పౌరులు ఏదైనా ప్రాణాలు పోయి ఉండవచ్చేమో, కానీ మన టార్గెట్ మన దృక్పథం కేవలం ఉగ్రవాదులను సంహరించడం మాత్రమే, కానీ పాకిస్తాన్తో యుద్ధం కాదు. ఇది ప్రతి ఒక్క భారతీయుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అంతేకాకుండా ఈ ఉగ్రవాదులు మన భారతదేశం మీద దండెత్తినప్పుడు వాళ్ళు ఒక 2-3 యొక్క లక్ష్యాలతో దండెత్తారు. ఎందుకని అంటే గత 10 సంవత్సరాలుగా మన భారతదేశం హిందుత్వం అనేటువంటిది నిదానంతో ఉంది. కాబట్టి ఈ విధంగా హిందువులను మాత్రమే టార్గెట్ చేసి మనం సంహరించినట్లయితే భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య మన అనైక్యత తీసుకురావచ్చు, తద్వారా అంతర్గతంగా వాళ్ళని కలహాలు తీసుకురావచ్చు అన్న ఉద్దేశం కూడా ఉంటుందేమో అని నేను భావిస్తూ ఉన్నాను. కానీ మీరు గమనించండి, మన భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలే కాదు పౌరులు కూడా ఐక్యంగా ఉన్నారు. అందుకే ఎంఐఎం లాంటి ముస్లిం పార్టీలు కూడా మన భారత ప్రభుత్వానికి సహకరించారు. చూడండి, ఇంత పెద్ద భారతదేశంలో 140 కోట్ల ఉన్నటువంటి దేశ జనాభాలో ఎక్కడా కూడా ఒక హిందూ ముస్లిం చిన్న సంఘటన కూడా జరగలేదు. అందరూ మనం భారతీయులం, దీన్ని ఎదుర్కోవాలి, మనందరం సమిష్టిగా ఉండాలి అని ఉన్నారు. కాబట్టి ఈ ముష్కర్లు ఏదైతే లక్ష్యంతో అనుకున్నారో ఆ లక్ష్యం వాళ్ళకి నెరవేరలేదు. భారతీయులందరము మనం ఏకంగా ఉన్నాం. అంతేకాదు, మోదీ గారు చూడండి, ఆ యొక్క ఖురేషీ గారిని ఒక ఆవిడ దగ్గర, ఒక ముస్లిం మహిళ దగ్గర చెప్పించారు.
ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది అనేటువంటిది. అదేవిధంగా ఒక సింగ్ అనే మహిళ దగ్గర ఈ ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పించారు. చూడండి, మీరు మహిళని యొక్క సింధూరాన్ని తొలగిస్తే మా మహిళలు అబలలే కాదు, వాళ్ళు సబలలు కూడా. కాబట్టి మా భారతీయుల యొక్క మగవాళ్లతో కూడా అవసరం లేదు, ఆడవాళ్ళ దగ్గరనే మీ యొక్క ఈ ఉగ్రవాదాన్ని హతమారిస్తామన్నటువంటి అనేక రకమైనటువంటి, మీకు ఇందాక చెప్పానే ఈ సింధూర్ అనే నామకరణం చేసేటప్పుడు ఎంత లోతుగా విశ్లేషణ చేశారో. అంతేకాదు, ఇంకొకటి విషయం తెలుసుకోవాలి. ఏదో నిన్న ఉగ్రవాదులు దాడి చేశారు, ఈరోజు ఆ మహిళలు వచ్చి యుద్ధం చేశారు అంటే అది కుదరదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని తర్ఫీదు పొంది ఈరోజు వాళ్ళకి అటువంటి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఆ రకంగా ఒక ముస్లిం మహిళ, ఒక సింగ్ మహిళ, ఒక మిస్రీ గారు, ఒక కాశ్మీర్కి సంబంధించిన పండిట్కి సంబంధించిన వారు, వీళ్ళు ముగ్గురు ఎందుకని చెప్పారయ్యా అంటే మన భారతదేశం మొత్తం ఐక్యతతో ఉన్నది, ఈ ఐక్యతను మీరు దెబ్బతీయలేరు. ఒక రకంగా ఈ ఉగ్రవాదులు దాడి చేసి మనలో ఐక్యతని ఒక్కసారి మనకు తెలియజేస్తున్నట్టుగా చేశారు వాళ్ళు. కాబట్టి అటువంటి ఉగ్రదాడిలో అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా మనకి ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఇంకా ఏముంది అంటే, మనకి అనేక మంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా మురళీ నాయక్ అనేటువంటి ఒక 21 సంవత్సరాల యువకుడు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది, వీరమరణం పొందడం జరిగింది. కాబట్టి మన భారతీయ యువత కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మరణించేటువంటి వాళ్ళే, ఎవ్వరూ బతికేవాళ్ళు కాదు. మీకు మన శాస్త్రాల్లో చూస్తుంటే విష్ణాంశ సంపుతుడిగా పుట్టినటువంటి సాక్షాత్తు రాముడు కృష్ణుడే కాలం అయిపోయారు. ఇక మనం ఎంతటి వాడడం. కాకుంటే ఆ మరణం పొందే ముందు మనం దేశం కోసం మనం ఏం చేశాం, మనం దేశం కోసం మనం దేశం మనకేమిస్తుంది అని ఆలోచించకూడదు. దేశం కోసం మనమేమిస్తున్నాం, దేశం కోసం అంటే మన చుట్టూ ఉన్న ప్రజల కోసం మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అగత్యం ఈ మురళీ నాయక్ అనేటువంటి వ్యక్తి ద్వారా. చూడండి, అబ్బాయి చిన్న వయసులో వీరమరణం పొందితే మనం చాలా చెల్లించిపోయాం. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా మన భారతదేశం గురించి, మన భారతీయత గురించి ప్రతి ఒక్క పిల్లవాడికి తప్పనిసరిగా తెలియజేయాలి. ఏదో మనం జై హింద్ జై భారత్ అనడం కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి పిల్లవాడికి కూడా పుట్టినప్పటి నుంచి మనం నేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఉగ్రదాడి ద్వారా మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనందరం కూడా హిందూ ముస్లిం అని చెప్పి పరిపక్వత లేకుండా మన ఎదురుగా కనిపించే ప్రతి ముస్లిం కూడా పాకిస్తాన్కి సంబంధించిన వాడేమో అనే భావంతో ఉండడము, లేదా ఇతను ఉగ్రవాదికి సంబంధించిన వాడు అనుకోవడము, ఇది తప్పుడు సంకేతాలను తెలియజేస్తుంది. కాబట్టి మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో తెలియజేశాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయులందరూ ఐక్యతతో ఉండాలి, మనం హిందూ ముస్లిం అనే దాంతో మనం గొడవలు పడరాదు అన్న విషయాన్ని ఇంతకుముందు కూడా మీకు వీడియోలో తెలియజేశాను. కాబట్టి దాన్ని మనందరం కూడా రుజువు చేశాము. ఆ రకంగా మన భారతీయులందరూ కూడా ఏకంగా ఉన్నామన్న సంకేతాన్ని ప్రపంచం మొత్తానికి మనం తెలియజేయడం జరిగింది. అందుకే హిందూ సంస్కృతి మరి అందరినీ కూడా కలుపుకొని పోయేటువంటి సంస్కృతి. అందుకే ఇన్ని ఏళ్లుగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మన భారతదేశంలో ఉన్నారు అంటే ఏ రకంగా ఉన్నారు అనగా మన హిందూ సాంప్రదాయమే మన అందరినీ కలుపుకొని పోయే సంస్కృతి. అట్లని హిందూ మతం మీద దాడి చేస్తే ఊరుకునే వాళ్ళం కాదు, దానికి గట్టిగా బదులిచ్చేటువంటి వాళ్ళము, గట్టిగా సమాధానం చెప్పేవాళ్ళము అని ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకి తెలియజేస్తూ మన భారత ప్రధానమంత్రి మోదీ గారు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ రకంగా చేయడం జరిగింది. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏందయ్యా అంటే, అనవసరమైనట్టుగా మత విద్వేషాలని పెంపొందించకుండా మత సామరస్యంతో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద మనం దండెత్తాలే కానీ మతం మీద మనం దండెత్తకూడదు. మనం మా కేంద్ర ప్రభుత్వం చూడండి, మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారతీయులైనా
నక్సలైట్లుగా ఉండేవాళ్ళని అనేక మందిని హతమారుస్తూ ఉన్నారు. ఎందుకని? శాంతికి విఘాతం కలిగించేవాడు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనందరూ కూడా సామరస్యంతో సామరస్యంగా ఉంటూ మన భారతదేశం పురోభివృద్ధికి మనందరం కూడా తోడ్పడవలసిందిగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్.